ప్రభువా ప్రార్థన నిలిపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నిలిపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పాడదా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా,
తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా పాడదా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రభువా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా యేసయ్యా ప్రార్థించకుండా, మరొకసారి ప్రభువా ప్రభువా తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థన వలనే ప్రభువా ప్రార్థించకుండా, ప్రభువా నీ పాదాలు తడపకుండా, తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయము. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ అందరూ కలిసి, నీ జీవితం అంతా మారిపోవును, నీ భారం అంతా తీరిపోవును. ప్రార్థన చేస్తే యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. నీ జీవితమంతా మారిపోవును, నీ భారమంతా తీరిపోవును. పాడదాం. నీ జీవితమంతా మారిపోవును, నీ భారమంతా తీరిపోవును. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. హల్లెలూయా.
అవసరాలన్నీ తీరిపోవును. యేసే మన చింతలని తొలగించే దేవుడు. నిలబడదామండి. హృదయపూర్వక సభలు కొడుతూ దేవుని స్తుతిస్తాం, దేవుని కనపరుస్తాం. నా పరిస్థితులన్నీ మారిపోతాయి, నా అవసరాలన్నీ తీరిపోతాయి. యేసయ్యా నీ సన్నిధిలో మేమున్నాం. అవసరములన్నీ తీరిపోవును, నీ పరిస్థితులన్నీ, నీ అవసరములన్నీ తీరిపోవును. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. యేసే నిన్ను నడిపించును. మరొకసారి పాడదాం. యేసే నన్ను నడిపించును, నాటులని తొలగించును. యేసుని నామములో యేసే నన్ను నడిపించును, నాటులన్నీ. హల్లెలూయా ప్రార్థించుమా, పాటలు పాడించు పరవశించుమా. నేను హేలులో ప్రార్థించుమా, నేను హేలులో ప్రార్థించుమా. పాటలు పాడుచు పరవశించుమా, పాటలు పాడుచు, పాటలు పాడుచు, పాటలు పాడుచు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మారిపోవును, నీ అవసరములన్నీ తీరిపోవును. నీ పరిస్థితులన్నీ మారిపోవును, నీ అవసరములన్నీ తీరిపోవును. యేసే నిన్ను నీ
అడ్డులన్నీ తొలగించును యేసయ్యా. యేసే నడిపించును నీ అడ్డులన్నీ తొలగించును. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, ఏ రీతి తీర్చుకుందును యేసయ్యా. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, ఏ రీతి తీర్చుకుందును. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా. మధురమైన నీదు ప్రేమ మరువగలనా, మహిమ పరచుచు నిరతము. నాకున్నవన్నీ నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నా జీవితమంతయు నిన్నే భజింతును. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నా జీవితమంతయు నిన్నే భజింతును. తల్లి మరచిన మరువనంటి నన్ను ఎత్తుకొంటివే. తండ్రి విడచిన విడువనంటి నన్ను హత్తుకొంటివే. అందరూ కలిసి తల్లి మరచిన మరువనంటి నన్ను ఎత్తుకొంటివే. తండ్రి విడచిన విడువనంటివే. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి సహాయం చేశారు. ఆ జీవము గల దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఉదయాన్నే దేవుని ఆరాధించడం, వాక్యాన్ని ధ్యానించడం, అలాగే ఓ చిన్న ప్రార్థనతో దినాన్ని ప్రారంభించటం ఎంత మంచిది కదా. అదే కార్యాన్ని మనం కొనసాగించటానికి ఈ యొక్క ప్రార్థన పోరాటం యేసయ్య మనందరికీ ఇచ్చాడు. ఇవ్వబడిన ఈ యొక్క దివ్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తు కేంద్రిత జీవితం. మన జీవితంలో మనము దేన్ని ప్రాధాన్యంగా చేసుకోవాలి, ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న మాట మీకు చెప్తాను. చూడండి, ఒక ఎడ్ల బండిని చూస్తే ఆ బండికి చక్రాలకు మధ్యలో ఒక రాడ్ ఉంటుంది.
ఆ రాడ్ ఏం చేస్తుందంటే ఆ బండి మీద ఉన్నటువంటి బండి బరువును మోస్తూ ఆ సెంటర్ రాడ్ ఏం చేస్తుందంటే దీని అంతటినీ కూడా అది మోస్తూ ఉంటుంది. అలాగే వెహికల్ మనం గమనించినట్లయితే మరి వీల్స్తో కనెక్ట్ అయిన రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్ ఏం చేస్తుందంటే అది ఈ యొక్క బండి ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. అలాగే జీవితంలో క్రీస్తు కేంద్రిత జీవితం, మానవ కేంద్రిత జీవితం, సాతాను కేంద్రిత జీవితం. మానవ కేంద్రితమైంది మానవ ఆలోచనతో ఉంటుంది. సాతాను కేంద్రితమైనటువంటి జీవితం సాతాను సంబంధంగా ఉంటుంది. క్రీస్తు కేంద్రిత జీవితం క్రీస్తు యొక్క ఆలోచనలు, క్రీస్తు యొక్క తలంపులు, క్రీస్తు యొక్క వాక్యము ఆధారితంగా ఉంటుంది. గనుక క్రీస్తు కేంద్రిత జీవితానికి అత్యంత కీలకమైనటువంటి విషయాలు మనం రాబోయే దినాల్లో ఈరోజు మొదలుకొని ధ్యానం చేయబోతున్నాం. దీంట్లో మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. John chapter 1 verse 2 and 3. He existed in the beginning with God. God created everything through him, and nothing was created except through him. The foundation of the world. ఈ యొక్క ప్రపంచమంతటికి పునాది ఏంటి? మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. 1 Corinthians chapter 3 verse 11. For no other foundation can anyone lay than that which is laid, which is Jesus Christ. క్రీస్తు వేసిన పునాది తప్ప దేవుడు తన వాక్యము ద్వారా లోకానికి పునాది వేసి, అలాగే సంఘానికి కూడా ఒక పటిష్టమైన పునాది వేయబడింది. వేయబడిన పునాది మీద మన జీవితాలను మనం కట్టుకోవాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ క్రీస్తు కేంద్రిత జీవితంలో మనం చూడబోతున్నాం. మొదటిగా సోర్స్ ఆఫ్ లైఫ్, జీవిత ఆధారము. దేవుని బిడ్డలారా, ఈ జీవితానికి, ఈ జీవానికి ఆధారం ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే మనకు బైబిల్ గ్రంథంలో మనకు కనబడేటటువంటి మాట ఏంటంటే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సోర్స్ ఆఫ్ లైఫ్ ఏంటి? వాక్యం. ఆ వాక్యము అనేటటువంటిది మనకు ఏ విధంగా ఆధారంగా ఉంది? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవరైనా సరే క్రీస్తు యేసులో ఉంటే, ఎవరైనా సరే క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి. అంటే క్రీస్తులో ఉన్నవారికి, తీగ ద్రాక్షావల్లిలో ఉండడం అంటే మనము క్రీస్తులో ఉండడం. తీగ ద్రాక్షావల్లిలో ఉంటే ద్రాక్షావల్లిలో నుండి వచ్చేటటువంటి జీవమే తీగకు మూలం. అలాగే క్రీస్తు ద్వారా వచ్చే జీవితమే క్రీస్తు కేంద్రిత ఆధారిత జీవితానికి మూలం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, మొదటిగా నా ప్రియమైనటువంటి వారులారా,
పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, సృష్టించుట ద్వారా దేవుడు మనకు మూలాధారమయ్యాడు. ఇది మొదటి విషయం. అంటే దేవుడు మనలను సృష్టించాడు. ఎలా సృష్టించాడు? నేల మంటితో నరుని నిర్మించి నరుని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊది దేవుడు నరుని సృజించాడు. ఈ సృజించబడినటువంటి యొక్క మానవుడి జీవితాన్ని మనం పరిశీలనగా చూస్తే దేవుని యొక్క పోలికలో, దేవుని స్వరూపములో సృజించబడినటువంటి వాడిగా మానవుడు ఉన్నాడు. ఆశీర్వాదాలు పొందుకుని ఆశీర్వాదకరమైన వ్యక్తిగా జీవించటానికి మానవుడిని దేవుడు సృష్టించాడు. అలాగే 100వ కీర్తనలో ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము అనే మాట చదువుతాం. సృష్టించెను, పుట్టించెను, సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వ్రేలాడి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి ఆయన కార్చిన రక్తము చేత విలువ పెట్టి నిన్ను నన్ను మనలను కొన్నాడు. ఈ కొన్నవాడు మన జీవితానికి మూలాధారమై ఉన్నాడు. కన్నవాడు మన జీవితానికి మూలాధారమై ఉన్నాడు. అలాగే మనలను పుట్టించిన వాడు మనకు మూలాధారమై ఉన్నాడు. ఇక మనం సృష్టించిన వాడు మనకు ఆధారమై ఉన్నాడు. గనుక ఈరోజు క్రీస్తు కేంద్రిత జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా సోర్స్ ఆఫ్ లైఫ్ ఏంటి, జీవితానికి ఆధారం ఏంటి అని అంటే వాక్యమే ఆధారం, దేవుడే ఆధారం, దేవుని మాటలే ఆధారం, దేవుని సన్నిధే ఆధారం, ప్రార్థించుటే ఆధారం. గనుక ఈరోజు క్రీస్తు కేంద్రిత జీవితమునకు ఆధారమైన ఆ జీవము గల దేవునిని మనం హత్తుకుని ఆయనను మనం వెంబడించేటటువంటి వారిగా మన బ్రతుకులు ఉండాలని, అలాగూ దేవుడు తన కృప అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. మీ కుటుంబానికి ఎవరు కేంద్రము? క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, సోర్స్ ఆఫ్ లైఫ్, క్రీస్తు కేంద్రిత జీవితం. చాలామంది క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మై ఫ్యామిలీ అని అంటారు. నా కుటుంబానికి క్రీస్తే మూలము, క్రీస్తే ఆధారము అని అంటారు. అయితే మీరు కూడా ఈరోజు మాట వరస కంఠం కాకుండా నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని మీ జీవితానికి ఆధారంగా మీరు చేసుకోగలిగితే అది మీ జీవితానికి ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఆయనను ఆధారంగా చేసుకుని క్రీస్తు కేంద్రిత జీవితాన్ని జీవించటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి అందరం కూడా ప్రభువా, మా కుటుంబాలను, మా జీవితాలను, మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్రీస్తు కేంద్రిత జీవితాన్ని మేము జీవించటానికి కృప మాకు దయచేయండి, దయ మాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం. తలలు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ఈ ప్రార్థన సమయంలో తలలు వంచి కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. మహోన్నతుడైన మా తండ్రి, మా జీవితానికి ఆధారభూతుడా, క్రీస్తు కేంద్రిత జీవితాన్ని భూలోకంలో జీవించటానికి మా అందరికీ నీ కృప అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ సహాయాన్ని, నీ ఆశీర్వాదాన్ని మీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించమని వేడుకొనుచున్నాం. నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడువు, మహోన్నతుడువు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ దయ ఎంతో గొప్పది. ఇలాంటి గొప్ప దయ, ప్రేమ, వాత్సల్యత మా బ్రతుకుల్లో మీరు మాకు దయచేసి మీ నామాన్ని మీరు ఘనపరుచుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఈ ప్రార్థన పోరాటంలో నీ వాక్యం విని నిన్ను ఆధారంగా చేసుకోవడానికి ఈరోజు సిద్ధపడినటువంటి బిడ్డలను
మీ నామములో దీవించండి. సృష్టించుట ద్వారా మీరు మాకు ఆధారమయ్యారు. పుట్టించుట ద్వారా మీరు మాకు ఆధారమయ్యారు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని కనటాన్ని బట్టి మాకు ఆధారమయ్యారు. నీ రక్తంతో మమ్మల్ని కొన్నందువల్ల మీరు మాకు ఆధారమయ్యారు. మీరే మా కేంద్రము, మీరే మా ఆధారం, మీరే మా అండ, మీరే మా దాగుచోటు. కృపదయ చేయండి ప్రభువా. నిన్ను కేంద్ర బిందువుగా చేసుకుని జీవించే ప్రతి కుటుంబాన్ని నూరంతలుగా ఆశీర్వదించండి. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, నానా రకాలైనటువంటి ఇక్కట్లలో బాధపడుతున్నటువంటి ప్రతి వారికి నెమ్మది ప్రసాదించండి, దయ చూపించండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్థికంగా బలపరచండి. శారీరకంగా బలహీనులను వారి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి బలాన్ని చేకూర్చండి. ఎన్నో రకాలుగా ఎన్నో శోధనల గుండా ప్రయాణం చేస్తున్న బిడ్డలు ఆ శోధనల నుంచి బయటికి రావడానికి కృప అనుగ్రహించండి. మీరు దయ చూపించి మీ ఆత్మకార్యము చేసి మీ నామాన్ని ఘనపరుచుకుని మీ ఉద్దేశం, మీ సంకల్పం, మీ యొక్క చిత్తం నెరవేర్చి దీవించి కాపాడుమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈరోజు పిల్లలు స్కూల్స్కి వెళుచుండగా సహాయం చేయండి, కాలేజెస్కి వెళుచుండగా సహాయం చేయండి. నైనా నీ బిడ్డలు ఆయా పనుల మీద బయటకు వెళుతుండగా వారికి సహాయపడండి. వ్యాపారం మీద కొంతమంది బయటకు వెళుతున్నారు, వాళ్ళకు తోడుగా ఉండండి. ఉద్యోగం నిమిత్తం కొంతమంది వెళుతున్నారు, వారికి సహాయం చేయండి. అలాగే మా ప్రభువా, ఈ దినాన ఎంతో దుఃఖమును బాధను అనుభవిస్తున్న వారు ఉన్నారు. అనారోగ్యంతో, బలహీనతతో సొంత వారిని కోల్పోయి ఎన్నో రకాలుగా పీడించబడుతూ నెమ్మది లేకుండా ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారికి నెమ్మది ప్రసాదించండి, దయ చూపించండి. ప్రతి బిడ్డను కాపాడండి. నీ దయగలిగినటువంటి హస్తాన్ని ప్రతి ఒక్కరి మీద కూడా మీరు ఉంచి మీరే ఆశీర్వదించి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు కేంద్రిత జీవితాన్ని జీవిస్తూ అధికంగా ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుకు ప్రియముగా దగ్గరగా మీరందరూ జీవిస్తూ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుతూ వర్ధిల్లాలని, దీవించబడాలని మనసారా కాంక్షిస్తూ ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. ప్రభు మీకు తోడయుండును గాక. మే గాడ్ బ్లెస్ యూ.